Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's topic is Jabardast, interesting topic. Is the American dream dead for Indians? ఆ యుఎస్ ఆశలు కలలు చాలా మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మెడిసిన్ స్టూడెంట్స్కి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పాపం పేరెంట్స్ వాళ్ళని ఇంజనీరింగ్ కాలేజ్లో మెడికల్ కాలేజ్లో జాయిన్ చేసి ఫైనల్గా టార్గెట్ ఏంటి? డాలర్. అమెరికాకు పోవాలి, అక్కడ మన ఫ్యామిలీ సెటిల్గా అయిపోవాలి, మనం ఫోటోలు తీసుకోవాలి, ఇంటికి పంపించాలి, రిలేటివ్స్ అందరూ కుళ్ళుకుంటారు, దానివల్ల మనం సోషల్ స్టేటస్ పెరుగుతుంది. ఇది బేసిక్ లాజిక్ ఫర్ లాట్ ఆఫ్ ఇండియన్స్, ఎస్పెషల్లీ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇక తెలుగు వాళ్ళకైతే చెప్పరు. సో ఈ కళలు అంతమా అయిపోయిందా అనేది ఓవరాల్ అనాలిసిస్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, బేసికల్గా H1B ఫీజు మినిమం $100,000 సింగిల్ పేమెంట్ చేయడం జరిగింది. దానివల్ల ఫీజు హైకులు భయంకరంగా జరిగినాయి. దానివల్ల ఇండియన్స్ చాలా అప్పులు తీసుకుని మరి ఆడ పంపిస్తారు. సరే, ఆడ పంపిస్తే ఏంది పరిస్థితి, వాట్ ఈస్ ద పరిస్థితి అనేది ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని మనం 2-3 డైరెక్షన్స్లో మనం చూసుకోవాలి. యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి క్విక్గా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అసలు గోల్ ఏంటిది? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇస్ పాలసీ యాంగిల్. పాలసీ యాంగిల్ వచ్చింది ఏంటిది? ఫీజ్ హైక్. అది కూడా భయంకరంగా ఫీజ్ హైక్ చేసినారు. ఆ ఫీజ్ హైక్ చేయడం వల్ల H1B వీసాస్ ప్లస్ గ్రీన్ కార్డ్, ఈ రెండు కూడా బాగా టైటర్ అయిపోతాయి, ప్లస్ కాస్ట్లీ. దానివల్ల చాలా మంది ఇండియన్స్ ఎవరైతే యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నారో వాళ్ళందరికీ భయంకరంగా దెబ్బ పడిపోతుంది. అది ట్రిగర్ పాయింట్. ఆ పాలసీ పుష్ ట్రిగర్ పాయింట్ దానివల్ల. సో దీనివల్ల ఏమవుతుంది? ఆల్మోస్ట్ 3 to 4 lakh ఇండియన్ స్టూడెంట్స్కి భయంకరంగా దెబ్బ పడిపోతుంది. సో అది పాపులేషన్ విచ్ గెట్స్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ హైక్. సో ఎస్పెషల్ ఎఫెక్ట్ అయ్యే పార్టీస్ ఎవరు? స్టెమ్. దీనివల్ల ఏమవుతుంది? వీళ్ళకి చదివే ఖర్చు, వెళ్ళే ఖర్చు రెండు పెరిగిపోతుంది. సో ఫ్యామిలీ డెట్ అంటే అప్పు భయంకరంగా పెరిగిపోతుంది. సో దిస్ విల్ లీడ్ టు ఫైనాన్షియల్ స్ట్రెస్. పోనీ అంత దొరికిన తర్వాత అక్కడ గ్యారంటీ జాబ్స్ ఉంటాయా? తెలియదు. సో దిస్ ఈస్ ద మేజర్ ఇష్యూ బికాస్ ఆఫ్ ద పాలసీ చేంజ్. ఓకే, బాగానే ఉంది. ఇది పాలసీ పరంగా చూసుకున్నాయి. నెక్స్ట్ డైరెక్షన్, అసలు ఎందుకు అది చేశారు? అది కదా ఫస్ట్ ఇంపార్టెంట్. అది రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? మేజర్ ఇష్యూ ఏంటిది? అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటిది? సెకండ్ ఇష్యూ దట్ వి అంటే సెకండ్ యాంగిల్ విచ్ వీ హ్యావ్ టు థింక్ ఇస్, ఫస్ట్ ఎలక్షన్ ఇయర్. ట్రంప్ బైడెన్ ప్రాబ్లమ్స్, ఇమిగ్రేషన్ ఇష్యూస్, ఇది మేజర్ ప్రాబ్లం. సో వాళ్ళు ఏమంటారు? ఫారినర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కుండా లోకల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటున్నారు. ఓకే, సో ఎస్పెషలీ ఇది ఏదో బాధతోనో దయతోనో జాలితోనో కాదు. బేసికల్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా $900 బిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, ఇవన్నిటికీ రిలేటెడ్ ఏరియాస్ అన్నిటినీ కూడా అమెరికన్ వర్క్ ఫోర్స్తోనే పని చేయించుకుందామని. సో దీన్నే రీషోరింగ్ అంటారన్నమాట. వాళ్ళనే రీషోరింగ్ కాన్సెప్ట్ అంటే, వీ డోంట్ వాంట్ ఫారెన్ పీపుల్ అండ్ ఇమిగ్రెంట్స్ టు కమ్ అండ్ డూ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రీ. సో దీనివల్ల ఏమవుతుందంటే, దే ఆర్ లుకింగ్ ఫర్ ఈ ఇమిగ్రెంట్స్ వద్దు,
ఆఫ్ షోరింగ్ వద్దు మాకు, ఆఫ్ షోరింగ్ వద్దు, వీ డోంట్ వాంట్ ఆఫ్ షోరింగ్, బట్ ఈ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా మేము ఏం చేస్తామంటే ఆన్ షోర్, అంటే అమెరికన్స్తోనే మేము చేయించుకుంటాము అని ఓవరాల్ ఐడియా. ఎందుకంటే ఈ బిజినెస్ దే డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు ఎనీవన్ ఎల్స్. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ అమెరికన్ సిటిజన్స్కి జాబ్స్ దొరుకుతాయి అండ్ దానికి ఒక ఎలక్షన్ కూడా తగలడింది కాబట్టి డైరెక్ట్గా ఓట్లు వాళ్ళకు వచ్చేస్తాయి, మోర్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందని వాళ్ళు ఓవరాల్ డైరెక్షన్. ఈ కాన్సెప్ట్ని మన యూపీఎస్సీ యాంగిల్లో ఏమంటారంటే, దిస్ యాంగిల్ ఇస్ కాల్డ్ టెక్ ప్రొటెక్షనిజం and it is also called techno-nationalism. ఈ టెక్నో నేషనలిజం మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఛానల్లో టెక్నో నేషనలిజం మీద ఒక వీడియో చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. కాన్సెప్ట్ ఓన్లీ అమెరికన్ అనే కాదు, ఓవరాల్గా టెక్నో నేషనలిజం, ఇండియాలో కూడా టెక్నో నేషనలిజం ఎట్లా గ్రో అవుతుందో చూద్దాం. సో బేసికల్గా టార్గెట్ ఇస్ ఇది మాట, ఈ ఏఐ రిలేటెడ్ $900 బిలియన్ ఇండస్ట్రీని అమెరికా దగ్గరే దాచిపెట్టుకుందాం, వేరే వాళ్ళకి ఇవ్వద్దు, అది బేసికల్. సో ఫారెన్ వర్కర్స్ షుడ్ నాట్ వర్క్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మొత్తం మెషిన్ లాంగ్వేజెస్, ఏఐ టూల్స్ అవే వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కనుక మన ఇండియన్స్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే అక్కడున్న జాబ్స్ అన్ని మనల్ని కొట్టేస్తారు అని వాళ్ళ బాధ, అక్కడున్న పబ్లిక్ బాధ. సో దీనివల్ల ఏమవుతుంది, మన స్టెమ్ ఎవరైతే బాగా ఖర్చు పెట్టి చదువుకుంటున్నారో, అమెరికాకి వెళ్ళి అమెరికన్ డ్రీమ్స్ వెళ్తున్నారో వాళ్ళందరికీ పెద్ద బిస్కెట్, ఇది చాలా పెద్ద దారుణం అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అ పొలిటికల్ షాక్. సో ఫైనల్గా ఈ ఎలక్షన్ అనేది ఏంటిది, పెద్ద పొలిటికల్ షాక్ ఇది. ఈ పొలిటికల్ షాక్ అమెరికన్స్కి తగలేదు, వేరే ఇమిగ్రెంట్స్ అందరికీ కూడా భయంకరంగా తగ్గింది. ఈ ఇమిగ్రెంట్స్లో మన ఇండియన్స్ కూడా భయంకరంగా ఉంటారు కాబట్టి చాలా పెద్ద తప్పు. సో అందుకే ఆ ఫీ సైకిల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, టారిఫ్ వార్స్ అన్ని కూడా దీనికి. ఈ $900 బిలియన్ ఏఐ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి వేసే ఎత్తులు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీని భయంకరంగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలని ఓవరాల్ ఐడియా. దాన్నే టెక్నాలజీ ప్రొటెక్షనిజం, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అండ్ టెక్నో నాషనలిజం. సో దీంట్లోంచి మీకు ప్రిలిమ్స్, మెయిన్స్కి రెండింటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫర్ యూపీఎస్సీ. యూపీఎస్సీ యాంగిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో వీటి వల్ల ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ ఇట్లా స్ట్రిక్ట్ చేయడం వల్ల వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఇండియన్ స్టెమ్ స్టూడెంట్స్ బాగా దెబ్బ పడిపోతుంది. దానివల్ల నో అవుట్ఫ్లో భయంకరంగా తగ్గిపోతుంది. అవుట్ఫ్లో భయంకరంగా, బయటికి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారు. సో దానివల్ల కంపెనీస్ H1B బేస్డ్, వర్క్ బేస్డ్ వీసాస్ కూడా తగ్గించేస్తారు. ఎందుకు, కంపెనీస్ ఇక్కడ TCS, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఏం చేస్తే మెల్లగా అక్కడ కాస్ట్ పెంచేస్తే పంపించాల్సింది కంపెనీ వాళ్ళే కదా. సో ఆ కంపెనీ వాళ్ళు పేమెంట్స్ ఎక్కువ చేయలేక ఓవరాల్గా ఇండియన్ వర్కర్స్ని అటు పంపించారు. సో ఎఫెక్ట్ అయ్యేది ఎవరు, బేసికల్గా స్టూడెంట్స్ ప్లస్ ఐటీ ప్రొఫెషనల్స్ భయంకరంగా దెబ్బతింటారు. ఎందుకంటే ఉట్టి శాలరీతో వర్క్, ఎప్పుడెప్పుడు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ వస్తా అని అందరు మనల్ని వెయిట్ చేస్తుంటారు. సో ఐటీ ప్రొఫెషనల్స్ భయంకరంగా చాలా బిస్కెట్ అయిపోతుంది. కంపెనీస్ విల్ నాట్ బీ రెడీ టు హైర్ ఇమిగ్రెంట్ వర్కర్స్ ఆర్ సెండ్ ఫారెన్ వర్కర్స్ ఫ్రమ్ హియర్ టు దేర్. మన ఇండియన్ వర్కర్స్ అటు పంపించారు కంపెనీ వాళ్ళు. సో ఆఫ్ షోర్ ప్రొడక్ట్స్ భయంకరంగా తగ్గిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, దీనివల్ల వీటి వల్ల ఏమవుతాయి, మన రెమిటెన్సెస్ మనకి బేసికల్గా ఫుల్ నెగిటివ్ అయిపోతాయి, తక్కువ అయిపోతాయి. రెమిటెన్సెస్ భయంకరంగా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. అండ్ పంపించాలన్నా సరే కంప్లయన్స్ ఫ్యాక్టర్స్, అంటే రూల్స్ పాటించాలి ఫ్యాక్టర్స్, కంప్లయన్స్ ఫ్యాక్టర్స్ భయంకరంగా ఇంక్రీజ్ చేస్తారు. సో గ్రీన్ కార్డ్స్
గ్రీన్ కార్డ్ ఇష్యూయన్స్ భయంకరంగా తగ్గిపోతుంది. దానివల్ల పర్మనెంట్ అమెరికన్ సిటిజన్ అయ్యే ఛాన్సులు భయంకరంగా తగ్గిపోతాయి. దానివల్ల ద డ్రీమ్ ఆఫ్ అమెరికా గోయింగ్ సెటిలింగ్ అవుట్ దేర్, ఆ ఫోటోలు తీసుకోవడము అవన్నీ కూడా బిస్కెట్ అయిపోతాయి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ యూ హ్యావ్ టు థింక్ ఇస్ ఓపీటీ. ఓపీటీ ట్రైనింగ్ భయంకరంగా తగ్గిపోతుంది F1 వీసాకి. సో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ F1 వీసాకి ఇదంతా కూడా భయంకరంగా దెబ్బతింటుంది. దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ దట్ ఇమీడియట్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ దిస్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ప్రాబ్లమ్స్ దట్ ఇండియా హ్యాస్ టు ఫేస్. దీస్ ఆర్ ఆల్ ఇమీడియట్ ఎఫెక్ట్స్, ఇమీడియట్గా స్టూడెంట్స్కి కనపడే ఎఫెక్ట్స్. సరే, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి సొల్యూషన్స్ ఏంటి? ఓకే, యుఎస్ వాడు మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు, అయితే మనం ఆగిపోవాలా? ఆగిపోకలే, కొత్త డైమెన్షన్ చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్స్ ఫర్ ఇట్? మనం సొల్యూషన్స్ ఎట్లా ఆలోచించుకోవాలి? సొల్యూషన్స్ ఏ యాంగిల్ ఆలోచించుకోవాలి? ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ పెట్టుకోవాలి. ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ ఫర్ అవర్ బిజినెస్, ఫర్ అవర్ స్టెమ్ వర్కర్స్ ఆల్టర్నేటివ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, కెనడా వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు రన్ అయినా అసలే మనకు పాపులేషన్ తక్కువ అని ఆలగోల. సో కెనడా ఒక డెస్టినేషన్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూకే గ్రాడ్యుయేట్ రూట్ ద్వారా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆస్ట్రేలియా పిఆర్ రూట్ ద్వారా వెళ్ళొచ్చు, పర్మనెంట్ రెసిడెన్సీ రూట్ ద్వారా వెళ్ళొచ్చు. ఇది కాకుండా రీసెంట్గా ఫిన్లాండ్ ఇచ్చింది మనకి, జపాన్ ఇచ్చింది, స్విట్జర్లాండ్ ఇచ్చింది. ఇవన్నీ కూడా ఉన్నారైనా మా దేశాల్లో అని చెప్పేసి ప్రపంచాన్ని అంతా అడుక్కుంటుంది. దీన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ EU వాళ్ళ బ్లూ కార్డ్. ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు టు కౌంటర్ దట్ US థింగ్. అది కాకుండా దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇంకొక ఖతర్నాక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇస్, ఫస్ట్ మన ఇండియన్స్ అమెరికాను వదిలేసి దే విల్ కమ్ బ్యాక్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఈ వర్కర్స్ని రిమోట్ యాక్సెస్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్ళకుండా ఈ దేశాలకి ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ వాళ్ళతో వర్క్ మాట్లాడుకుని హోమ్ గ్రోన్ టాలెంట్, సో వాళ్ళు ఆల్రెడీ నేర్చేసుకుని ఇక్కడికి వచ్చేసినారు అనుకోండి, వీటిని మనము GCC సెంటర్స్ కింద మార్చుకోవచ్చు. అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని పెంచేసుకుంటే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్, బాంబే, ముంబై, ఢిల్లీ, కేరళ, ట్రివాండ్రమ్, ఇట్లాంటి ప్లేసెస్ని GCC క్యాపిటల్స్ కింద చేసుకుంటే ఎవరైతే వేరే దేశాల నుంచి మళ్ళీ రివర్స్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ టాలెంట్, వాళ్ళు నేర్చుకున్న టాలెంట్ని ఇండియాలో వాడుకుని రిమోట్ యాక్సెస్ ద్వారా ఈ కంట్రీస్కి మనం హెల్ప్ చేయొచ్చు. దానివల్ల మన రెమిటెన్స్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, రెమిటెన్సెస్ మళ్ళీ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ. నేషనల్ ఇన్కమ్కి చాలా ఇంపార్టెంట్, GDPకి చాలా ఇంపార్టెంట్, అండ్ వర్క్ కల్చర్ పెరుగుతుంది. అండ్ దానివల్ల ఏమవుతుంది, ఇన్ని టెక్నాలజీస్ ఒకటేసారి ఇండియన్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మన టెక్నాలజీ స్ట్రెంగ్త్ కూడా భయంకరంగా పెరుగుతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. సో ఒక సొల్యూషన్ వల్ల ఒక సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఆర్డర్ని డిస్రప్ట్ చేసుకుని కొత్త డైమెన్షన్ మనము ఇండియాకి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్నే, ఈ కాన్సెప్ట్ని మనం ఏమనొచ్చు అంటే, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చేస్తున్నాం, ఘర్ వాపసీ ప్రోగ్రామ్. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఘర్ వాపసీ ప్రోగ్రామ్ విచ్ వాజ్ సస్టైన్ టు బి ఓన్లీ ఫర్ రిలీజన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ ఘర్ వాపసీ దీన్నే
టెక్నాలజీ ఘర్ వాపసి. టెక్నాలజీ ఘర్ వాపసి అని పెట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ రివర్స్ బ్రెయిన్ డ్రైన్. రివర్స్ బ్రెయిన్ డ్రైన్ వాడుకొని దీని ద్వారా జీసీసీస్ భయంకరంగా ఇంక్రీజ్ చేసుకుంటే ఓవరాల్గా ద ప్రాబ్లమ్ దట్ యుఎస్ ఈస్ క్రియేటింగ్ ఫర్ ఇట్స్ ఓన్ ఎలక్షన్ పర్పస్ అది తగ్గిపోతుంది అన్నమాట. దానివల్ల ఎవరైతే పిహెచ్డీస్, మాస్టర్స్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా ఫైనల్గా ఇండియా బేస్డ్ అయిపోతాయి. దానివల్ల గ్లోబల్ లెవెల్లో ఇండియా ప్రెజెన్స్ విల్ ఇంక్రీజ్ బ్యూటిఫుల్లీ ఫర్ టెక్నాలజీ అండ్ దీనికి. ఇది కాకుండా వాళ్ళు ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి మనం ఏం చేయాలి, మనం కూడా కొత్తగా ఫ్రెష్గా ఏఐ చిప్స్, సెమీ కండక్టర్స్, ఈ 3 సెక్టర్స్ ని మనము ఇండియా హోమ్ గ్రోన్ లా చేసుకుంటే మన ఆత్మ నిర్భర్ భారత్ కూడా పనికొస్తుంది. మన రెమిటెన్స్లు పెరుగుతాయి. ఇన్కమ్ ఫర్ ద కంట్రీ ఆల్సో విల్ గ్రో బ్యూటిఫుల్. అన్నీ కూడా డైరెక్ట్గా హోమ్ గ్రోన్ బేసిస్ మీద పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, వీళ్ళది, అదొకటి. అండ్ మనం కూడా ఏం చేయాలంటే టెక్నాలజీ ప్రొటెక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. టెక్నో నేషనలిజం మనం కూడా దాన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్లో వాడుకోవాలి. అండ్ దానివల్ల మన గ్లోబల్ ఇమేజ్ భయంకరంగా రైజ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఎక్స్టర్నల్ షాక్స్ తగినప్పుడు, లైక్ యూఎస్ ఎప్పుడైతే ఎక్స్టర్నల్ షాక్ ఇస్తుందో బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఎలక్షన్ రీజన్స్, మన ఇండియన్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఇంకా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ మన టారిఫ్ వార్ ఎంత చేసినా ఇండియా ఎక్కడ నిర్భయంగా కదలకుండా స్టేబుల్గా ఉండి మన పని మనం అట్లా చేసుకున్నామో, ఈ టెక్నాలజికల్ స్ట్రెస్ ఎవరైనా పెట్టినా H1B అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం కూడా పెద్ద బాధపడాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏమవుతుంది, మన రూపీ వాల్యూ కూడా భయంకరంగా పెరుగుతుంది. సో రూపీ వాల్యూ గ్రోస్ అండ్ యుఎస్ డాలర్ ఇంపార్టెన్స్ భయంకరంగా తగ్గిపోతుంది. ఈ రూపీ డామినేట్ ఎప్పుడైతే చేస్తుందో ఇవన్నీ కూడా ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మన గ్రీన్ హెల్త్ మిషన్ అన్ని మిషన్స్ కలుపుకుని ఓవరాల్గా యుఎస్ డిపెండెన్సీని భయంకరంగా తగ్గించుకోవడం వల్ల జబర్దస్త్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఒక మల్టీపోలార్ యాంగిల్లో మనం ఆలోచించుకుని ఈ వచ్చే షాక్ని వాళ్ళకే మళ్ళీ షాక్లో ఇచ్చేటట్టు. దట్ మీన్స్ యూ కన్వర్ట్ అ ప్రాబ్లమ్ ఇంటూ అ సొల్యూషన్. ఒక గట్టి ప్రాబ్లమ్ని ఒక సొల్యూషన్ కింద మార్చి ఒక కొత్త డైవర్జ్ ఎకానమీ మనం క్రియేట్ చేసుకుంటే దెబ్బకి ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ ఆల్ ద కంట్రీస్ హూ ట్రై టు టచ్ ఇండియా అన్నెసెసరీ. సో దానివల్ల దిస్ ఈస్ ది అనాలిసిస్ దట్ యూ హ్యావ్ టు డూ ఫ్రమ్ అ ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్. దీనికి రిలేటెడ్ నోట్స్ నేను క్లియర్గా ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. హైక్, 4 lakh స్టూడెంట్స్ ఇండియన్ స్టడీయింగ్, అమెరికన్ డ్రీమ్ అండర్ స్ట్రెస్, ఏంటి స్ట్రెస్ ప్రాబ్లమ్స్, ఇది కాకుండా ఎందుకు షిఫ్ట్ అయింది దాని గురించి డీటెయిల్స్ ఇచ్చాను. దెన్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, హైయర్ బ్యారియర్స్, టాలెంట్ టు కెనడా, UK, ఇవన్నీ కూడా మనం వాడుకోవాలి. సో ఆన్ షోరింగ్ ఆఫ్ వర్క్, ఓన్ AI ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. అండ్ స్ట్రాటజిక్ రెస్పాన్స్, హై క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ R&D మనం క్రియేట్ చేసుకోవాలి. మోర్ ఫండింగ్ ప్రాసెస్ని తీసుకురావాలి. స్పెషల్ స్కిల్ వీసా క్యారెక్టర్స్ అండ్ డిజిటల్ ఎకానమీ మనమే పెంచుకోవాలి. సో అలా చేసుకుంటే బాగుంటుంది. అలా దీనికి రిలేటెడ్ మెయిన్స్ as well as prelims క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంటుంది, అది కూడా చెక్ చేసి కామెంట్ చేయండి. ఇట్ బి వెరీ నైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shaman Padikona signing off. Bye bye.